మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రోజే ఇందిరా ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. ఈరోజు ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు 2 గంటల్లో మీకు రాజయోగం పడుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. 1000 ఏళ్ల పాటు వైకుంఠంలో ఉంటారు. ఈరోజు ఈ కథలను వినటం వలన కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు పుణ్యం మనల్ని జన్మ జన్మల వరకు ఎలా ఫాలో అవుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. చేసిన పుణ్యం చెడని పదార్థం అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మనము ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా మనము గత జన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం అని అర్థం. మనం చూస్తూ ఉంటాము, పరమ దుర్మార్గుడు కూడా ప్రస్తుతం చాలా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మనము వాడు పాపాలు చేస్తూ ఉన్నా ఇంత సుఖంగా ఎలా ఉండగలుగుతున్నాడని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నది గత జన్మలో పుణ్యాల తాలూకా. ఈ విషయము అర్థం కావడానికి ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయనకు ఉన్నట్టుండి ఒక పెద్ద సందేహం వచ్చింది. అది ఏమిటి అంటే, నేను పుట్టిన సమయంలోనే, అంటే అదే ముహూర్తానికి చాలామంది పుట్టి ఉంటారు కదా, వారందరూ రాజ్యాలు ఏలుతున్నారా లేదో, నేను ఒక్కడినే రాజు ఎలా అయ్యాను? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువేముంటుంది? ఈ సందేహ నివృత్తికి మర్నాడు సభలో తన జాతకం ఇంకా కొంతమంది అదే సమయంలో జన్మించిన వారి జాతకాలు తెప్పించి సిద్ధాంతుల ముందు ఉంచి తన సందేహాన్ని వారి ముందు ఉంచాడు. ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్క రకమైన సమాధానాలు చెప్పారు. కానీ ఏవీ ఆయనకు తృప్తిని ఇవ్వలేదు. ఈ విధమైన అసంతృప్తితో రాజు దిగులు చెందుతూ రాజ్యంలో తన సందేహాన్ని నివృత్తి చేసిన వారికి భారీగా పారితోషికం ఇస్తానని ప్రకటించాడు. వచ్చిన వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకు తృప్తి నివ్వకపోగా ఇంకా అసంతృప్తిని అసహనాన్ని పెంచాయి. ఒకరోజు ఒక యోగిరాజు సందేహాన్ని తీర్చడానికి రాజు సమక్షంలోనికి వచ్చాడు. రాజు తన సందేహాన్ని ఆ వృద్ధ యోగికి వివరించగా రాజుగారి జాతకాన్ని పరిశీలించి, రాజా, మీ సందేహాన్ని తీరుస్తాను, కానీ దానికి మీరు ఈ నగరానికి బయట ఉన్న సన్యాసిని కలిస్తే ఆయన మీ ప్రశ్నకు జవాబు చెప్తాడు అని చెప్పాడు. రాజు ఆ యోగి సలహా మేరకు ఊరు చివర అడవిలో ఉన్న సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయానికి ఆ సన్యాసి బొగ్గు తినటం చూసిన రాజు ఆశ్చర్యపోయి, ఆ బొగ్గు తినే సన్యాసి నా సందేహం ఏమి తీరుస్తాడు అని అయిష్టంగానే తన ప్రశ్నను ఆయన ముందు ఉంచాడు. అప్పుడు ఆ సన్యాసి రాజు ప్రశ్న విని చాలా చిరాకుగా, ఇంకా కొంత దూరము వెళ్తే ఇలాంటిదే ఒక గుడిసె వస్తుంది. ఆ గుడిసెలో ఒక సాధువు ఉంటాడు. అతనిని ఈ ప్రశ్న అడగండి, అతను మీకు సరి అయిన సమాధానం చెప్తాడు అని చెప్పి విసురుగా గుడిసె తలుపు వేసేశాడు. రాజు నిరాశతో ఏమో తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో అని మరో సాధువు వద్దకు బయలుదేరి ఆ సాధువు ఉన్న చోటుకు చేరాడు. అక్కడ రాజు చేరే సమయానికి ఆ సాధువు మట్టి తింటున్నాడు. రాజు ఆ దృశ్యాన్ని చూసి ఇబ్బందికరంగానే తన ప్రశ్నను అడిగాడు. ఆ సాధువు చాలా కోపంగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు. రాజు ఆ సాధువుని ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు రాజుతో, ఇంకా కొంచెం దూరం వెళితే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో చనిపోవడానికి సిద్ధంగా ఉండే బాలుడు ఉంటాడు. నీవు వెళ్ళి ఆ బాలుణ్ణి కలువు అని కటువుగా చెప్తాడు. రాజుకు ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అయినా తన సందేహ నివృత్తి కోసము ఆ బాలుణ్ణి కలవాలని నిశ్చయించుకుని ఆ గ్రామము చేరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న బాలుణ్ణి కలిసి తన సందేహాన్ని ఆ బాలుడి ముందు ఉంచుతాడు. రాజుగారి సందేహము విన్న బాలుడు, రాజా, గత జన్మలో 4 అన్నదమ్ములు అడవి గుండా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకలి వేస్తూ ఉంటే ఒక చెట్టు నీడకు చేరి వాళ్ళు తెచ్చుకున్న రొట్టెలు తినడానికి ఉపక్రమిస్తూ ఉండగా ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి, తాను ఆకలితో ఉన్నాను, నాకు కొంచెం ఆహారాన్ని పెట్టమని అభ్యర్థిస్తుంది. ఆ 4 మొదటివాడు కోపంగా, నీకు ఆహారాన్ని ఇస్తే నేనేమి తినాలి, బొగ్గులు తినాలా అని కోపంగా అరుస్తాడు. ఆ వృద్ధురాలు 2వ వాడిని అడిగితే వాడు, పోమ్మ, నీకు ఆహారం ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా విసుక్కుంటాడు. ఆ వృద్ధురాలు 3వ వాడిని కూడా ఆహారాన్ని పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ 3వ వాడు కోపంగా ఆ వృద్ధురాలితో, ఏం ఇప్పుడు తినకపోతే చస్తావా ఏమిటి, పోపో అని చాలా
ఈసగింపుగా మాట్లాడతాడు. ఆ వృద్ధురాలు ఆ 4వ వాడిని తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు ఆ 4వ వాడు, అవ్వ, నీవు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఇదిగో ఈ రొట్టె తిను అని తాను తినబోతున్న రొట్టెను ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ 4వ వ్యక్తివి నీవే రాజా. మొదటి వ్యక్తి బొగ్గు తినాలా అని కోపగించుకున్నాడు. ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి బొగ్గు తింటున్నాడు. ఇక నీకు రొట్టె ఇస్తే నేను మట్టి తినాలి అని వెటకారంగా చేసిన ఆ వ్యక్తే ఇప్పుడు సన్యాసిగా పుట్టి మట్టి తింటున్నాడు. రొట్టె తినకపోతే చస్తావా అన్న వ్యక్తిని నేనే, అందుకే ఇప్పుడు చస్తున్నాను అని చెప్పి ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. జరిగిన సంగతులను ఆ రాజు తనను పంపిన యోగి దగ్గరకు వెళ్ళి చెప్పి వివరణ అడుగుతాడు. అప్పుడు ఆ యోగి, రాజా, నీవు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ 4 ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. వారిలో ఆ 4వ వాడు చేసిన పుణ్య ఫలితముగా ఈ జన్మలో నీవు రాజుగా జన్మించావు. మిగిలిన వారు వారి వారి కర్మానుసారము ఒకడు బొగ్గులు తింటూ, మరొకడు మట్టి తింటూ, మరొకడు చావుకు సిద్ధంగా ఉండి నీకు విషయము చెప్పి చనిపోయినాడు. కాబట్టి మనము గతములో చేసిన పుణ్యము వృధా కాదు అని రాజుకు వివరించి ఏ విధమైన పారితోషికం రాజు నుండి స్వీకరించకుండా వెళ్ళిపోతాడు. దానం సంపద వంటిది కనుక అందరికీ పంచితే ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది. ఓ చెడ్డ మాట అప్పు లాంటిది కాబట్టి పూర్తిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ఇందిరా ఏకాదశి కథను వింటే స్వామివారి అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద మాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రత పాలన వలన జరిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీనిని పాటించటం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. రాజా, కృతయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు. తన శత్రువులను అణచటంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతీపురాన్ని చక్కగా పాలించేవాడు. అతడు పుత్ర పౌత్రాదులతో ఎంతో సుఖంగా జీవించాడు. సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండే భక్తుడైనటువంటి కారణంగా ఆ రాజు ముక్తిని ఇచ్చే విష్ణు నామస్మరణలోనే తన కాలాన్ని గడిపేశాడు. ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రయంగా నమస్కారం చేశాడు. తరువాత షోడశోపచార పూజ చేసి మునిని సుఖాసీన్ను చేశాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో, రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సమృద్ధులతో ఉన్నారా? నీ మనస్సు ధర్మ పాలనలో లగ్నమై ఉన్నదా? నీవు విష్ణు భక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు. దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో, ఓ మునివర్య, మీ దయ వలన అంతా బాగానే ఉంది, మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నాకు యజ్ఞఫలం లభించింది. ఓ దేవరి, మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు. రాజు మాటలను వినిన తరువాత నారదుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెప్తాను, విను. ఓ రాజేంద్ర, నేనొకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను. యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతనిని స్తుతించాను. అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను. వ్రత ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది. రాజా, అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని కోరాడు. అతడు నాతో ఇలా అన్నాడు. మహిష్మతి పురాధీసుడైనటువంటి ఇంద్రసేనుడు నా పుత్రుడు. పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వల్ల నేనిప్పుడు యమలోకంలో ఉన్నాను. కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలుగుతాను అని నీ తండ్రి నాకు చెప్పారు. కనుక ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు. త్వరలోనే భాద్రపద బహుళ ఏకాదశి రాబోతోంది అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని ఇంద్రసేనుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి
తెలుపవలసినదిగా నారదుడిని అడిగాడు. వ్రత విధానాన్ని నారదుడు ఇలా వివరించాడు. రాజా, ఏకాదశి ముందు రోజు మనుష్యులు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక్కపూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మర్నాడు అనగా ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతధావనము, హస్తముఖ ప్రక్షాళనము చేసుకొని చక్కగా స్నానం చేయాలి. తరువాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొనని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవాసం చేయాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి. తర్వాత మధ్యాహ్నం వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన, పుష్ప, ధూప, దీప నైవేద్యాలతో విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి నామ, రూప, గుణ, లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. తదనంతరం అతడు సోదరులు, పుత్ర పౌత్రులు, బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణం చేస్తూ భోజనం చేయాలి. రాజా, ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణు లోకానికి వెళతాడు అని నారదుడు రాజుకు ఉపదేశించి మాయమయ్యాడు. తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారమే సంతానము, బంధువులు, మిత్రులతో కలిసి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు. ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనం మీద విష్ణు పాదాన్ని చేరుకున్నాడు. తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్య పరిపాలన చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడు. ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది. ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు, వినేవాడు సమస్త పాప విముక్తుడై చివరకు విష్ణు పాదాన్ని చేరుకుంటాడు అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని ఇందిరా ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు చక్కగా లభిస్తాయి. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రోక్తంగా మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం సమర్పించే వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీదేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా, శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు. రాజా, నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. అహంకారం పడ్డాడు. అహంకారం చాలా దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుడిని సైతం అహంకారం విడవలేదు. అహంకారమే సకల దురితాలకు మూలము. అహంకారం, గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా దరి చేరుస్తాడు. అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా?
లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముంజగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికీ చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకుని నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి. ఏమిటి చిత్రము! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు. అప్పుడు ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమారి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించటం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు. సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి. అతనే కదయ్యా, వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు. అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి. బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముణ్ణి దర్శనం చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాద ధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు. చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకటం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చెయ్యవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు. ఇంతలో గరుడారూరుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గురిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. నా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వ గానముతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మను కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు.
ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు. తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠ ధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు, ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి? కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణమే ప్రధానం. దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీనగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. అక్కడ ప్రతి ప్రాణి తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు అని ప్రకటించాడు. దాంతో చాలామంది ఎక్కడెక్కడి నుండో అక్కడికి చేరుకున్నారు. వరుసగా అందరూ సభలోనికి వెళ్తున్నారు. ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చటపడుతూ లోనికి పోతూ ఉన్నారు. ఇంద్రుడి పిలుపును అందుకొని యమధర్మరాజు కూడా ఆ సభకు వచ్చాడు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక. యముడు మృత్యువుకు అధిపతి. ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోనికి పోతూ పోతూ వెనక్కి తిరిగి మరి ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి చిలుక వైపుకు తిరిగి చూసి నవ్వాడు కూడా. అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలయ్యింది. ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని బెంగ మొదలయ్యింది. క్షణానికి దాని బెంగ ఎక్కువయింది. కొద్దిసేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి. వాంతి వచ్చినట్లయింది. అంతలో పక్షిరాజు గరుక్మంతుడు అక్కడకు వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు. ఏం చిలకమ్మ, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు. నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు. గరుక్మంతుడి మాటలు విన్న చిలుకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు చిలుక, నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి? మా పక్షులందరికీ పెద్దవాడివి నువ్వే కదా, అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను. ఇందాక యముడు సభలోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు కూడా. నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తొచ్చిన కొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కదానినే వేరు చేసి ఎందుకు చూస్తాడు ఆ యముడు? నాకిప్పుడు మనసులా లేదు. ఇక ఎవరిని స్వాగతించలేను. ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది. నా వెంటపడి తరిమే మృత్యువుకు అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది అని గరుక్మంతుడికి చెప్పుకొని ఏడ్చింది ఆ చిలుక. అప్పుడు గరుక్మంతుడు, ఓసి ఇంతేనా? నువ్వు దిగులు పడకు, నిన్ను నేను కాపాడుతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాల కోసం వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షిజాతి దానివి నువ్వు. ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను. పద, నీకెందుకు భయం అని గరుక్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దైవలోకం చేరుకున్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి, బాగుందా ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు, అది నీ సొంతమవుతుంది. ఇంకా భయపడవుగా? నేను సభకు వెళ్ళి వస్తా, మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు. సభంతా ముగిసిన తర్వాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు. యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. యముడి నొసలు ముడిపడ్డాయి. ఆయన అటువైపు వెళ్ళి చిలుక కోసం వెతకటం మొదలుపెట్టాడు. అంతలో గరుక్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు. ఏమి యమధర్మరాజా, ఏదో వెతుకుతూ ఉన్నావు అని అడిగాడు. దానికి యముడు, ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది కదా ఇందాక, అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు.
అప్పుడు గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు. ఏమి, దాని ప్రాణాలను తీసుకుపోదామనుకుంటున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు ఇందాక దాన్ని చూసి నవ్వావంట కదా, అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకుని వెళ్ళి నీకు అందని చోట దేవలోకంలో దాచి వచ్చాను అన్నాడు. అప్పుడు యముడు, అయ్యో ఎంత పని చేశావు అన్నాడు తల పట్టుకొని. ఏమయ్యింది అని అడిగాడు గరుత్మంతుడు. ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా ఉండనున్నదో చదివాను. కొద్దిసేపట్లో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుంది అని రాసి ఉంది. దాని నుదుటిన భూలోకంలోని ఈ పక్షి దేవలోకంలోనికి ఎట్లా పోతుంది? అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది? పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? అంతా అబద్ధం, జరిగే పని కాదులే అనుకుని నవ్వాను నేను. చూడగా నువ్వు విధి వ్రాతను నిజం చేసినట్టున్నావు. ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో అన్నాడు యముడు బాధగా. అప్పటికి నిజంగానే చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోయి ఉన్నది. చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే అని బాధపడుతున్న గరుత్మంతుణ్ణి ఓదారుస్తూ, విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడా, నేను కూడా విధివ్రాతకు లోబడి వర్తించాల్సిందే అని యముడు అన్నాడు. ఒకానొక మారుమూల కొండ ప్రాంతంలో ఒక యోగి తపస్సును, యోగ సాధనను చేస్తూ ఉండేవాడు. ఆయనను ఎంతో కాలం గమనించిన ఒక పశువుల కాపరి ఆయన వద్దకు కుతూహలంగా వెళ్ళి, స్వామి, మీరు ఏమి చేస్తూ ఉన్నారు అని అడిగాడు. అప్పుడు అతను తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ పశువుల కాపరి, భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. విద్యాగర్భంతో ఆ యోగి పశువుల కాపరిని చులకన చేసి, చెప్పినా అర్థం చేసుకునే తెలివి నీకు లేదు, నా సమయం వృధా చేయవద్దు అని ఆ పశువుల కాపరిని అక్కడి నుంచి పంపిస్తాడు. ఎన్నోసార్లు ఆ పశువుల కాపరి ఆ యోగిని ఇదే ప్రశ్న అడగసాగాడు. పశువుల కాపరి పదే పదే అడిగేసరికి ఆ యోగికి విసుగు కలిగి సమాధానం చెప్పదలుచుకున్నాడు. పదే పదే భగవంతుని గూర్చి అడుగుతున్న పశువుల కాపరి వైపు ఆ యోగి హేళనగా చూసి, నువ్వు కాసుకునే ఆ బర్రెలో దేవుడు ఉన్నాడు అని చెప్పాడు. పశువుల కాపరి ఆ బర్రెను నిజంగానే దేవుడని నమ్మాడు. అన్ని పశువులకు పెట్టే గడ్డి కాకుండా ఈ బర్రెకు ఎక్కువ పచ్చగా తాజాగా ఉన్న గడ్డిని పెట్టేవాడు. అన్ని బర్రెల కన్నా దీనికి ఎక్కువ తవుడును, ఇతర పోషకాహారాన్ని అందించేవాడు. దాని దగ్గరే నిద్రించేవాడు, భక్తిగా పూజించేవాడు. కొద్ది రోజులలో ఆ బర్రె మునుపటి కన్నా ఆరోగ్యంగా, అందంగా తయారయ్యింది. ఒకరోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది. అది ఆ పశువుల కాపరి జీవితాన్నే మార్చేసింది. అర్ధరాత్రి జరిగిన ఆ అద్భుతం ఏమిటంటే, ఒకనాడు అర్ధరాత్రి పశువుల కాపరి నిద్రిస్తూ ఉండగా కుమారా అన్న పిలుపు వినబడింది. అతను ఆశ్చర్యపోయాడు. తాను పూజించే ఆ బర్రె నుంచే ఆ శబ్దం వస్తుందని తిరిగి చూశాడు. మళ్ళీ అదే కంఠం కుమారా అని వినబడింది. అతను తదేకంగా గమనించగా ఆ శబ్దం అతనిలో నుండే వస్తోందని గ్రహించి పులకరించిపోయాడు. అతని లోపల ఉన్న పరమాత్మ అతనితో మాట్లాడాడు. పశువుల కాపరి ఎన్నో సందేహాలకు సమాధానాలను తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపాన్ని గ్రహించాడు. తనకు కలిగిన ఆ అద్భుతమైన అనుభవాన్ని వివరించడానికి యోగి దగ్గరకు బయలుదేరాడు. అల్లంత దూరం నుండి పశువుల కాపరి రాకను అమితాశ్చర్యంతో యోగి గమనించసాగాడు. ఎందుకంటే అతను దివ్యమైన జ్ఞాన ప్రభతో తేజోమయ మూర్తిగా నడిచి వస్తున్న సూర్యునిలా ఆ యోగికి కనిపించాడు. ఆ యోగిని సమీపించగానే పశువుల కాపరి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మీరు చెప్పినట్టే నేను నా బర్రెను పూజించాను, భగవంతుని గనుగున్నాను అన్నాడు. పశువుల కాపరి మాటలకు తాను అహంకారంతో అతనిని హేళన చేయటం గుర్తుకు తెచ్చుకొని ఎంతో సిగ్గుతో తలవంచుకొని, నేను హాస్యానికి నీతో అలా అన్నాను, కానీ అది నిజం కాదు, నన్ను క్షమించు. ఈ నీ జ్ఞాన ప్రభకు గల కారణాన్ని దయచేసి తెలుపమని కోరుకున్నాడు యోగి. అప్పుడు ఆ పశువుల కాపరి, స్వామి, మీరు చెప్పిన దాన్ని నేను పూర్తిగా నమ్మాను. ఆ బర్రెలో భగవంతుడు ఉన్నాడని నమ్మి త్రికరణ శుద్ధిగా పూజించాను. ఆ కారణంగానే నాకు ఈ ఆత్మ సాక్షాత్కారం లభించింది. దీనికి నేను మీకు సర్వదా కృతజ్ఞుడినై ఉంటాను అని నమస్కరించాడు. అంతేకాక ఆ యోగికి కలిగిన అనేక సందేహాలను నివృత్తి చేశాడు. ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంటుంది, అది జీవాత్మ. దానినే ప్రత్యేగాత్మ అంటారు.
నిష్కల్మషమైన భక్తి అనే వెలుగులో ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఆ ఆత్మజ్ఞానమే ఉత్కృష్టమైన పరమాత్ముడిని మనకు దర్శింపచేస్తుంది. ఆ స్థితిలో మానవుడు పాంచభౌతికమైన ఈ శరీరానికి చర్మ చక్షువులను అందని ఎన్నో విషయాలను తానుగా తెలుసుకుంటూ ఉంటాడు. ఇందుకు యోగులు, సన్యాసులు, తాపసులే కావలసిన అవసరం లేదు. త్రికరణ శుద్ధిగా భగవంతుని నమ్మే పశువుల కాపరికి కూడా పరమాత్మ సాక్షాత్కారం సాధ్యమే అని చెప్పటమే ఈ కథ లక్ష్యం. అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు. ఇతడికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవటం వలన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. చివరికి పుత్ర కామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది. ఆ జాతకం చూసి పండితుడి గుండె జల్లుమంది. అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు పండితుడు, బాబోయ్, నేను పండితుణ్ణి, వీడు గజదొంగ, పండిత పుత్రుడు పరమశుంఠ అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు. ఇంతలోనే మనసును అదుపులోకి తెచ్చుకుని వీడి జాతకాన్ని మార్చలేము, కానీ మనసును అదుపు చేయాలి, ఎలా 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 అని ఆలోచించి ఆ రోజు నుండి పిల్లాడికి రామాయణ, భారత, భాగవతాలు, గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ 1కి 10 సార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఈ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది, బంగారం దొంగతనం చేస్తే కుష్టివ్యాధి వస్తుంది, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది, ఎవరినైనా దూషించటం, పరుల మీద నిందలు వేయటం, గురువులను, వేదాలను నిందించటం, దొంగతనాలు చేయటం లాంటివి చేస్తే ప్రాణం తీసుకు చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనసులో లోతుగా పాతుకుపోయింది. ఎట్టకేలకు ఈ కుర్రాడు కూడా పండితుడు అయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు పండితుడి తండ్రిని పిలిచి, ఓ పండిత బ్రహ్మ, భూసురోత్తమ, నీ కుమారుడి గుణగణాలు విన్నాను, ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళాడే గాని మనసంతా ఆందోళన. వీడి జాతకంలో గజదొంగ అవుతాడని ఉంది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు గనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మళ్ళకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి, ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో, పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు, అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనను తాను నిగ్రహించుకొని కొడుకును పిలిచి, నాయనా, రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా, తలే తీసేస్తాడు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు చెప్తూ ఉంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలియదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజా మందిరంలోనికి వెళ్ళగానే అక్కడ ధగధగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారము, వెండి వస్తువులు చూసి, ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు. వాటిని తీసుకోవాలనిపించింది. వెంటనే మనసులో, అమ్మో, ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి, అమ్మో, వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలు చేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి, ఏంటది స్వామి, చూపించండి అనగా, అయ్యో, ఏమీ లేదు అనగా అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తౌడు ఉంది.
ఇదేంటి స్వామి తవుడు మూట పట్టుకుపోతున్నారు అని ద్వారపాలకులు అడగగా పండితుడు బెదిరిపోతూ చూశాడు. ఇక ద్వారపాలకులు సందేహంతో రాజుగారి దగ్గర ఇతడిని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగిందంతా పూసగుచ్చినట్లు భటులు చెప్పారు. రాజు అంతా విని, భూసురోత్తమ, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు పండితుడు, ఏమీ లేదు మహారాజా, ఆవుకు పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది, అందుకే ఇలా చేశాను అనేసరికి రాజుగారు నవ్వుకుని, అదేంటి పండితపుత్ర, అడిగితే బస్తాలకు బస్తాలకు ఇచ్చేవాడిని కదా, దొంగతనం చేయాల్సిన కర్మేమి వచ్చింది, చిన్న పిల్లాడి చేష్టలా ఉంది అనుకుని అతడి తండ్రిని పిలిపించాడు. తండ్రి గజగజ వణికిపోతూ, అయ్యో వీడేం చేశాడో, అనుకుందంతా జరిగినట్లు ఉంది, ఎంత చెప్పినా కర్మను మార్చలేము, అయ్యో వాడి తల తీసేస్తారు, కుయ్యో మొర్రో అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బారుకు వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనసులో హమ్మయ్య అనుకుని, మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారి ఏకాంత మందిరానికి తీసుకుని వెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం, వీడి జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి, కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్ననాటి నుండి బోధించాను, వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది, లేదంటే ఈ పాటికి వాడు గజదొంగ అయ్యుండేవాడు, వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది, ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి, బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి, తవుడు ఇచ్చి పంపించాడు రాజు. ఆ విధంగా పిల్లాడి దోషాలను నివృత్తి చేశాడు తండ్రి. అందుకే పిల్లలకు చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెప్తే జాతకాలు మార్చేయవచ్చు. ఇది నిజంగా జరిగిన కథ. పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి, వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి, బాగా సంపన్నులుగా గొప్పవాళ్లుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించటమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది. ఒకసారి గండకి గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు. దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు విష్ణువు వస్తాడు. తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసి వేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది, రోదిస్తుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది.
అయితే అలా దూకిన వెంటనే చితిమంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి. గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను. నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది శాలిగ్రామం గండకి కథ. తులసి శాపం వలన అలాగే ఈరోజు నిజాయితీ అంటే ఎలా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. చాలా ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభంలో ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. మెల్లమెల్లగా డబ్బును కూడబెట్టి చివరకు ఒక భూస్వామి నుండి కొంత భూమిని కొనుక్కున్నాడు. భూమి పూజ చేశాక భార్య కూతురు సాయం చేస్తూ ఉండగా తను కొత్తగా కొనుక్కున్న ఆ భూమిని దున్నటం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఘనేల్ అని శబ్దం వచ్చింది. నాగలి దేనికో తగిలి ఆగిపోయింది. ఏదో బండరాయి అయి ఉంటుంది అనుకున్న రైతు నాగలిని తప్పించి అక్కడ త్రవ్వాడు. అతని కుమార్తె అక్కడి మన్నును తొలగించి చూసింది. దగదగా మెరిసే బంగారు నాణేలతో నిండిన రాగి బిందె ఒకటి కనిపించిందక్కడ. దాన్ని చూసి రైతు, అతని భార్య, బిడ్డ ముగ్గురు కూడా నిశ్చేష్టులైపోయారు. ఈ రోజుల్లోనైతే భూమిలో దొరికే ప్రతి నిక్షేపము ప్రభుత్వానికే చెందుతుంది అని చట్టాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలాంటివేమీ లేవు. రైతు చప్పుడు చేయకుండా దాన్ని మొత్తాన్ని కైవసం చేసుకుంటే ఎవరూ అడిగేవాళ్ళు లేరు. కానీ నిజాయితీ గల ఆ రైతు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడలేదు. మనం భూస్వామి దగ్గర కొన్నది భూమిని మాత్రమే, లోపల దొరికిన సంపదను కాదు కదా. మనకు దొరికిన ఈ లంకె బిందె ఆ భూస్వామిదే అయి ఉండాలి అన్నాడు. అవును, మనది కాని సొత్తును మనం తీసుకోకూడదు. ఈ బిందెను నా తలపైకి తీసుకువెళ్ళి భూస్వామికి ఇచ్చి వద్దాం అన్నది రైతు భార్య. సరేనని రైతు బిందెను ఎత్తుతూ ఉండగా రైతు కుమార్తె, నాన్నగారు, రాగి బిందెను నేను మొదట చూశాను గనుక ఆ బిందెను నేను ఎత్తుకుంటాను అని అన్నది. నువ్వు చిన్నదానివి కదా తల్లి, ఇటువంటి బరువు పని నీకు ఎందుకు అన్నాడు తండ్రి. నాన్నగారు, నేను పాలు, పెరుగు, మీగడ, నెయ్యి సమృద్ధిగా తిన్నదాన్ని గనుక నాకు చాలా బలం ఉంది అని రైతు కుమార్తె ఆ బిందెను ఎత్తి తన తలపైన పెట్టుకున్నది. అట్లా వాళ్ళ ముగ్గురు కూడా భూస్వామి ఇంటికి వెళ్ళారు. రాగి బిందెను మోసుకుని వస్తున్న రైతు కుమార్తెను చూసి భూస్వామి, ఏమి జరిగింది తల్లి అని అడిగాడు. అప్పుడు రైతు భూస్వామికి సంగతంతా చెప్పి, భూమిని తవ్వింది నేను, నాకు సాయం చేసింది నా భార్య, బిందెను మొదట చూసింది నా కుమార్తె, ముగ్గురం కలిసి సమ్మతంగా నీ సొత్తును నీకు తెచ్చి ఇస్తున్నాం, స్వీకరించు అన్నాడు. భూస్వామి ఆలోచనలో పడ్డాడు. అట్లా కుదరదు కదా, నేను భూమిని నీకు అమ్మేశాను, ఇక దానితో నాకు ఎలాంటి సంబంధమూ ఉండదు. ఆ భూమికి యజమానివి నువ్వే. ఆ భూమిలో లభించినది ఏదైనా నీకే సొంతం అవుతుంది. ఈ బిందెను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు, అది పూర్తిగా నీదే అన్నాడు. కానీ రైతు దానికి అభ్యంతరం చెప్పాడు. నేను భూమిని మాత్రమే కదా కొన్నది, భూమిలో లభించిన లంకె బిందెను తీసుకునే అధికారం నాకు ఎలా వస్తుంది? ఈ బిందె మీకే చెందాలి అన్నాడు. వాదం పెద్దదయింది. అక్కడ చేరిన వాళ్ళు ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. దాంతో అందరూ కలిసి ప్రభువైన ధర్మరాజు వద్దకు వెళ్ళారు. రైతు నిజాయితీని, భూస్వామి ధర్మ నిరతిని మెచ్చుకున్నాడు ధర్మరాజు. నా రాజ్యంలో మీలాంటి వాళ్ళు ఉండటం నాకు గర్వకారణం. అయితే ఈ సమస్య చాలా జటిలమైనది. ఏ విధంగా పరిష్కరించినా సూక్ష్మమైన ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల మరి ఇరు పక్షాల వాళ్ళు నా తీర్పుకు కట్టుబడి ఉంటామని మాట ఇస్తే అప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తాను అన్నాడు. 2 కుటుంబాల వాళ్ళు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అన్నారు. సరే, అయితే నా తీర్పు వినండి. రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహమాడాలి. బంగారు నాణాలతో నిండి ఉన్న ఈ రాగి బిందె మీ వివాహ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకు ఇస్తున్న బహుమతి అవుతుంది అన్నాడు ధర్మరాజు.
రాజుగారి తీర్పుకు అందరూ సంతోషించారు. తర్వాత రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహం చేసుకున్నాడు. బంగారు నాణేలతో నిండి ఉన్న రాగి బిందెను వారు బహుమతిగా స్వీకరించారు. తర్వాత అందరూ సంతోషంగా జీవించారు. పూర్వం ఓ దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు. అతని మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: 1, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? 2వది, దేవుడు ఎక్కడ ఉంటాడు? 3వది, దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. రాజు తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్తాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్తాడు. దాంతో భయపడి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొనున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేస్తాడు. రాజా, చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. దానికి రాజు మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు. వెంటనే పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించమన్నాడు. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానిక, పైకా, కిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి. మరి ఇక 2వ ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించమన్నాడు పశువుల కాపరి. భటులు పాలు తెచ్చారు. అప్పుడు పశువుల కాపరి, మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి. వాటిని తోడు అనగా మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదపకుండా ఉంచాలి. అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి. చివరి ప్రశ్నగా రాజు దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి పశువుల కాపరి, నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చటం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంచటమే పరమాత్మ పని అన్నాడు. మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. పశువుల కాపరి కథను వింటే చాలు దైవ అనుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. అలాగే పూర్వం కన్యాకుబ్జం అనే నగరంలో సోత్రీయుడు అనే ఒక బ్రాహ్మణుడికి అంజామిలుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. ఈ అంజామిలునికి చిన్న వయసులోనే గుణవంతురాలు, సౌందర్యవతి అయిన కన్యతో వివాహం జరిగింది. అజమీలుడు సంధ్యావందనము, గాయత్రీ జపం లాంటి నిత్య కర్మలు చేసేవాడు. అన్ని ధర్మాలు తెలిసినవాడు, ఎన్నో మంత్రాల సిద్ధి పొందినవాడు. కొంతకాలానికి అజామిలునికి యవ్వనం వచ్చింది. ఒకరోజు అతని తండ్రి దర్భలు, పువ్వులు తెమ్మని పంపాడు. దర్భలు, పువ్వులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా అజామిలునికి
పొదలలో నుండి ఏదో ఒక శబ్దం వినపడింది. అప్పుడు ఆజామిలుడు ఏమిటా అని అటువైపు చూశాడు. అప్పుడు దట్టమైన పొదరింట్లో రతి క్రీడల్లో చతురురాలైన తన ప్రియురాలైన స్వేరిని వృషులతో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటి ప్రదేశం గల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తిభవించిన ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాడిని ఆజామిలుడు చూశాడు. అది చూసి అతన్ని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆమెను చూసి ఆజామిలుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళాడాడు. మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులు అనే మోహ పాశాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్య కృత్యాలైన దైవిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మర్చిపోయాడు. అతని మనసనే కారరణ్యంలో కామోద్రికమనే కారుచిచ్చు చెలరేగసాగింది. అప్పటి నుండి అతని మనసులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. అలా ఆజామిలుడు దిగులుతో కృంగిపోయాడు, విచారించాడు, కామావేశానికి లోనయ్యాడు. ఆజామిలుడు కులాచార మర్యాదలను కోలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ ఆమె పాలు చేశాడు. సద్గుణాలను వేడనారాడు. బాగా రుచి మరిగి ఆ వాలుకన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక నీచుడై తెలివి తక్కువ తనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేసి, దారులు కొట్టి దోచుకోవటంలో దిట్టగా మారి నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలా కాలం ఆజామిలుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. ఆమెతో 9 మంది బిడ్డల్ని కన్నాడు. ఆమె బిడ్డలను పోషించడానికి ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఆ స్త్రీనే జీవితం అనుకుని బ్రతికేశాడు. ఆవిడకు పుట్టిన పిల్లల్లో ఆఖరివాడు అంటే ఆజామిలునికి చాలా ఇష్టం. అతని పేరు నారాయణ. ఎప్పుడూ నారాయణ నారాయణ అని వాడినే కలవరించేవాడు. కొంతకాలానికి అతనికి వయసు అయిపోయింది, మరణ సమయం వచ్చింది. ఒకరోజు చూడడానికి భయంకరంగా ఉన్న యమదూతలు అదృశ్య రూపంలో ఇతని ప్రాణాలను తీసుకుని పోవడానికి వచ్చారు. ప్రాణం పోయేవాడికి వాడి ఆఖరి క్షణాలలో మాత్రమే యమదూతలు కనబడతారు. యమదూతలు అతనిపై పాశాన్ని వేశారు. వారిని చూసి భయంతో నోటిలో సరిగ్గా మాట రావటం లేదు ఆజామిలునికి. అతి కష్టంతో దూరంగా ఆడుకుంటున్న అతనికి ఇష్టమైన చిన్న కొడుకుని పిలవడానికి నారాయణ అని గొణిగాడు. 4 విష్ణుదూతలు వచ్చి ఆ యమదూతలు వేసిన పాశాన్ని కత్తిరించారు. అతనికి పోతున్న ఊపిరి కాస్త నిలబడింది. ఈ యమదూతలు విష్ణుదూతలు కేవలం ఆజామిలునికి మాత్రమే కనబడుతూ ఉన్నారు. వారి మాటలను వింటున్నాడు ఆజామిలుడు. అప్పుడు యమదూతలు విష్ణుదూతలతో, మీరు ఎవరు? మా పనికి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారు? ఇతను జీవితంలో ఎన్నో ఘోర పాపాలు చేశాడు. వీడిని మేము నరకానికి తీసుకుని వెళ్ళి శిక్షలు విధిస్తాము అని అన్నారు. దానికి విష్ణుదూతలు, మేము విష్ణుదూతలము, మేము వైకుంఠం నుండి వచ్చాము. మీ ధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తున్నారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా, ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించటం వలన 1,000,000 కంటే ఎక్కువ జన్మలలో చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు, ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద వ్యక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడే అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళల్లో అయినా, ఆటలో అయినా, పరిహాసంగా అయినా, పద్య వచన గీత భావార్థాలతో అయినా నారాయణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ కేశవుడు మనస్సుకు తోచడు. శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ ఆజామిలుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ శ్రీహరి నామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుడి మరణం అనంతరం ఎందుకు వృధా అవుతుంది అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి
తను ఎంత పాపాత్ముడైనా ప్రాణం పోయే చివరి క్షణంలో నారాయణ అని అన్నాడు. తన కొడుకును పిలవాలి అనుకుని పిలిచినా సరే చివరి క్షణాలలో నారాయణ అని అన్నందుకు ఇతని పాపాలు పోయాయి. ఏ నేపథ్యంతోనైనా సరే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి పోరు కనుక మీరు ఇతనిని తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పి అతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. యమదూతలు తిరిగి యమలోకానికి వెళ్ళి జరిగిందంతా కూడా యమునికి చెప్పారు. అప్పుడు యముడు హరిభక్తులు నిరంతరం ఆయన నామస్మరణ చేసేవారు కనీసం ఆఖరి క్షణాల్లోనైనా నారాయణ నామస్మరణ చేసేవారు నరకానికి రారు అని చెప్పాడు. బట్టి పాపాలను పోగొట్టుకోవడానికి నరకానికి వెళ్లకుండా ఉండడానికి హరినామ స్మరణ శ్రీకృష్ణ భజనలే ఉత్తమమైన మార్గాలు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఆ రాజుకు వయసు అయిపోయింది. దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు. ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు. రాకుమారులు దానికి అంగీకరించి 4 తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. అలా కొంతకాలం గడిచింది. నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు, చెరువులు తవ్వించారు, చలవేంద్రాలు ఏర్పాటు చేశారు, తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు, గోపూజలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు. ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు. రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుని తీసుకుని వచ్చి ఈ బ్రాహ్మణుడు 4 ధామాలకు 7 పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపపడటం ఎవరు ఎన్నడూ చూడలేదు. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు. కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ఠ ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు. రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు. మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. మీరు మహా తపస్సులు, వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు. సదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు. రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు. అందరి తరువాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 తమ్మును మూర్ఖత్వానికి పకపకా నవ్వారు. అప్పుడు ఆ చిన్న కొడుకు ఓ కుక్కకు గాయమైంది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు. అప్పుడు రాజు ఏమయ్యా నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు. భయపడుతూనే రైతు ఇలా పలికాడు. ప్రభు, నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది? ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను, ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు. అంతటా రాజు అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు. అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటము, అసత్యమాడక పోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనము, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది.
త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు. పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కనుక ఈరోజు ఈ కథలు వింటే చాలు, 10 నిమిషాల్లో అంతులేని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి.